అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే గణేశ పురాణంలోని 5వ అధ్యాయం నుంచి, అంటే సుధర్మ ఋషికుమారుల సంవాదం అని అక్కడి నుంచి మనం వినబోతున్నాం. దీనికి ముందు వీడియో అంటే గణేశ పురాణం ముందు వీడియో నేను మన ఛానల్లో ఉందండి, అంటే నిన్న పోస్ట్ చేశాను. అదేవిధంగా మీరు అది చూడాలి అనుకుంటే నేను ప్లేలిస్ట్ గణేష్ పురాణం మన ఛానల్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డులో కూడా ఇస్తాను. ఇక ఈ గణేశ పురాణంలో సోమకాంత మహారాజు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించే విధానం, అక్కడి నుంచి మనం ఈ కథ ఆరంభిద్దాం. మన గణేశుని మనసులో తలుచుకొని ఈ కథని వినండి. సకల సౌభాగ్యాలతో పాటు విద్యా బుద్ధులు అన్నీ కలుగుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా. భృగు మహర్షి తనయుడైన చవ్వెనుడు దుఃఖపూరితమైన జాలి కలిగిన మహారాణి సుధర్మ మాటలు విని తాను కూడా దుఃఖించి మిక్కిలి జాలితో ఆ దీనవాక్యాలు విని వేగంగా నీటి కడవను నింపుకొని ఆశ్రమం వైపు బయలుదేరతాడు. ఆశ్రమం చేరగానే భృగు మహర్షి తన కుమారునితో ఇలా ప్రశ్నిస్తాడు. నాయనా చవ్వెన కుమారా, మార్గమధ్యంలో ఏదైనా అపూర్వమైన వస్తువులు చూసావా? ఏదైనా ఆపద సంభవించినదా? కడవతో నీరు తీసుకురాకుండా ఎందుకు ఆలస్యమైనది? దానికి ఋషికుమారుడు ఇలా బదులిచ్చాడు. ఓ తండ్రి, మార్గమధ్యంలో సౌరాష్ట్ర దేశం దేవనగరం రాజధానిని బదిలించే సోమకాంత మహారాజు కనిపించాడు. అతడు ప్రజారంగిక ధర్మబద్ధమైన పాలన చేశాడు. కానీ అతనికి అనుకోని కుష్ఠవ్యాధి సోకింది. అతని భార్య సుధర్మ అత్యంత సౌందర్యవతి, అతి కోమలి. అటువంటి రాజుతో మీ దాంపత్య జీవితం ఎలా సంభవించింది అని అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం వల్ల ఆలస్యమైంది. ఆమె జాలి కొలిపే మాటలు, ఆమె దీనలాపాలను నన్ను జాలి కలిగించినది, హృదయం కలవరపెట్టినది. ఇక అక్కడ ఉండలేక వెంటనే కడువుతో నీరు నింపుకొని ఆశ్రమానికి వచ్చేశాను అని చవ్వెనుడు తండ్రికి వివరించాడు. కుమారు చవ్వెనుడు చెప్పిన మాటలు విని సోమకాంత మహారాజు యొక్క వృత్తాంతం తెలుసుకుని భృగు మహర్షి ఇలా అన్నాడు. కుమారా, నా ఆజ్ఞానుసారం తక్షణమా వెళ్లి వాళ్ళను ఇక్కడికి తీసుకురండి. వారిని చూడాలని ఉంది. ఆ దంపతులను చూడటానికి కుతూహలంగా ఉంది. వారు రావడానికి వీలిపోతే నేనే వెళ్లి వారిని దర్శనమిస్తాను అని తండ్రి భృగు మహర్షి మాటలు విని తండ్రి ఆజ్ఞను అనుసరించి మహారాణి సుధర్మ మరియు వారి రాజపరివారాన్ని తీసుకురావడానికి ఆ మునికుమారుడు సరోవరమునకు బయలుదేరాడు. ఆ సరోవరం వద్ద మంత్రులు అరణ్యము నుండి కందమూలాలు తెచ్చి మహారాణి సుధర్మకు ఇచ్చారు. అదే సమయంలో చవ్వెనుడు సుధర్మ దగ్గరకు వెళ్లి, ఓ సాధ్వి, తండ్రి గారు భృగు మహర్షి మిమ్మల్ని అందరినీ మా ఆశ్రమకు తీసుకురావాలని ఆజ్ఞాపించారు. ఆ మాట చెవిని పడగానే మహారాణి సుధర్మకు అమృతపానం చేసినట్లు, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. తాను ఆనందంగా సంతోషంగా తన భర్త మరియు ఇద్దరు మంత్రులతో ఋషిని అనుసరించి ఆశ్రమం వైపు బయలుదేరింది. ఆశ్రమంకు చేరగానే భృగు మహర్షి ఆశ్రమం వేద ఘోషాలతో ప్రతిధ్వనిస్తుంది. అందమైన వృక్షాలతో, రంగురంగుల పూలతో, పక్షుల వనాలతో సుందర మనోహరంగా కనిపించింది. ఆహ్లాదకరమైన మలయమారుతం వీస్తున్నాయి. అక్కడ సాధు జంతువులు, క్రూరమృగాలు కలిసి ఆడుకుంటున్నాయి. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో సుధర్మ తన రాజపరివారంతో ఆశ్రమంలోకి ప్రవేశించగానే మరో బాణుడిలా భృగు మహర్షి దర్శనమిచ్చారు. సుధర్మ తన భర్తతో కలిసి మంత్రులతో సహత భృగు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసుకుంది. సోమకాంత మహారాజు తన భార్యతో భృగు మహర్షి ఆశ్రమంలోకి రాగానే భృగు మహర్షికి నమస్కారం చేసిన తర్వాత భృగు మహర్షి మొహం వెలిగిపోతుంది. ఏం పుణ్యం చేసుకున్నాము, నీ వంటి పురుషుల దర్శనం భాగ్యం కలిగింది. నేను చేసిన దాన ధర్మాలు, బ్రాహ్మణ సేవ ఊరికే పోలేదు. బ్రాహ్మణుల మాటలు వ్యర్థం కాలేదు. వాళ్ళ దీవెనలు నాకు ఫలించాయి. మీ దర్శన భాగ్యం మేము కలిగినందుకు మేము ధన్యులమయ్యాము. ఓ మహానుభావా, నేను సోమకంత మహారాజును. ప్రజలు మెచ్చినట్లుగా రాజ్యపాలన చేశాను. దాన ధర్మాలు, యజ్ఞాలు, బ్రాహ్మణ సేవ, గురుసేవ అన్నీ చేశాను. కానీ కర్మ ఫలితంగా ఈ కుష్ఠవ్యాధి నాకు సోకింది. ఈ వ్యాధిని భరించలేక నా కుమారులకు రాజ్యాభిషేకం చేసి అరణ్యాలకి ఇలా బయలుదేరి వచ్చేశాను. దేవుడి అనుగ్రహం వలన మీ దివ్య దర్శనం మీ కుమారుడి వలన కలిగింది. సోమకాంత మహారాజు మాటలు విని భృగు మహర్షికి కండ్లల్లో నీళ్లు తిరిగాయి.
జాలితో, ఓ మహారాజా, నీ వృత్తాంతం విని చాలా బాధ కలిగింది. ఈ వ్యాధి పూర్వజన్మ సుకృతం వలన సంభవించినది. ఆ పూర్వజన్మలో చేసిన కర్మ నీకు సావధానంగా వినిపిస్తాను విను. మీరు రావలసిన చోటికే వచ్చారు. మీ వ్యాధి నయం చేసే ఉపాయం ఉంది. మీరు ఏమీ చింతించనవసరం లేదు. ప్రయాణం బడుల్లో అలసిపోయి ఉన్నారు కదా. మీరు మా ఆశ్రమనందు కడుపారా భుజించి మా ఆతిథ్యం స్వీకరించి విశ్రమించండి. బడలిక తగిన తర్వాత, కొంచెం అలసట తగిన తర్వాత మీ పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తాను అని భృగు మహర్షి చెప్తాడు. సోమకాంత మహారాజు తైల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మహారాజు మహారాణితో సహా అందరూ తృప్తిగా భోంచేసి ఆ రాత్రి అక్కడే పడుకుంటారు. ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు కదా, హాయిగా నిద్రపోయారు. సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా ప్రశ్నించారు. ఓ సూత మహర్షి, భృగు మహర్షి ఆశ్రమం చేరుకున్న తర్వాత సోమకాంత మహారాజు ఏం చేశాడు? రాజు యొక్క వ్యాధిని ఏ ఉపాయం చెప్పాడు? ఆ విషయాలన్నీ వినాల్సిందిగా మీ నోట నుండి మేము ఆశపడుతున్నాము మహానుభావ. దానికి సూత మహర్షి ఈ విధంగా జవాబు చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమలారా, మీ ప్రశ్నలు సంతోషంగా ఉన్నాయి. జ్ఞానంతో నిండిన మీరు వినాలి అనే కుతూహలంతో అడిగారు. అలా అడగడం వలన గమనంలో ముందుకు సాగిపోవడానికి ప్రేరణ అవుతుంది. కొత్తగా వినేవాళ్ళు ఉంటేనే చెప్పే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. ఇక ఋషి ఆశ్రమంలో విశ్రాంతి గడిపిన తర్వాత ప్రాతకాలంలో నిద్ర చేసి సంధ్యావందనము, జపహోమాది నిత్య కార్యక్రమాలు ముగించుకొని నేను ఆసనంపై కూర్చుని కొంత సత్తువ కలిగిన భృగు మహర్షి ఆ రాజుతో తన పూర్వ వృత్తాంతం గురించి చెప్పసాగాడు. ఓ రాజా, పూర్వజన్మలో నువ్వు వైశ్యకులంలో వింధ్య పర్వతంలో కొల్హార అనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తులుతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సుగుణాల రాశి, దానశీలం గల సులోచన అనే ప్రతివత నీ తల్లి. నువ్వు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశాల మేరకు కామాంధుడు అనే నామకరణం చేశారు. వారు నిన్ను అమితమైన ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచారు. కొంతకాలం తర్వాత కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా వివాహం చేశారు. మంచి సుగుణాలవంతురాలు, నీ పట్ల అనురాగం కలిగి దేవత పట్ల భక్తి కలిగి ఉన్న సుగుణవతి. ప్రతివతా శిరోమణి అయిన ఆమెకు నీ వలన 7 పుత్రులు, 5 కుమారులు కలిగారు. తండ్రి మరణించిన తరువాత తండ్రితో పాటే నీ తల్లి సహగమనం చేసింది. అటు తరువాత దుష్ట సాంగత్యం అలవాటైపోయింది. తండ్రి సంపాదించిన ధనమంతా విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేశావు. పశుప్రాడివై నీ భార్య ఎంత చెప్పినా అడ్డగించినా వినకుండా నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకు అమ్మేశావు. భార్య బిడ్డలను పోషించని నువ్వు బతకడం కష్టంగానే ఉంది. పిల్లలతో సహా నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ ఆగడాలు మితిమీరిపోయాయి. అదుపు హద్దు లేకుండా పోయింది. పరుల ధనం దోచుకోవడం, పరదార అపహరణం, జంకు గొంకు లేకుండా చేసేస్తావు. మద్యపానం చేసి ఒళ్ళు మరచి మదించి ఏనుగులను సంహరిస్తావు. దొంగతనం, జూదం మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపిగా జనక కంఠుడి తయారయ్యావు. నిన్ను చూడగానే ప్రజలంతా వంట ఇంట్లో దూరిన పాముల్లాగా భయపడతారు. ప్రజలంతా నీ బాధను తట్టుకోలేక రాజుకు విన్నవించుకుంటారు. రాజు ప్రజల గోడు విని నిన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తాడు. నువ్వు ఆ తరువాత బందిపోట్లతో కలిసి దోచుకోవడం, కిరాతకంగా హింసిస్తూ చేపలు, కుందేళ్లు, పక్షులు, లెళ్లను వేటాడి మాంసభక్షం చేసేవాడివి. దొంగిలించిన డబ్బుతో మంచి భవనం కట్టుకుని విలాసాలు అనుభవిస్తున్నావు. నీ క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్య బిడ్డలను నీ దగ్గరకు పంపించి వేశాడు. నీ కుటుంబం అంతా నువ్వు సంపాదించిన డబ్బుతో విలాసాలు అనుభవిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు, వాటి పాపాలు మాత్రమే మోయడం లేదు. నీవు మాత్రం పాపభీతి అనేది లేకుండా దొంగలతో కూడి హత్యలు చేస్తూ అక్రమంగా ధనార్జన చేస్తున్నావు. ఇలా దొంగలతో గూడి జాలి దయ లేకుండా వచ్చిపోయే బాటసారున్న అరణ్యంలో దోచుకుంటూ నిర్దాక్షిణ్యంగా వారిని చంపేస్తున్నావు. ఒకరోజు ఆ దారి గుండా గుణవర్ధనుడు అనే యువ బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. వాని వెంబడి నువ్వు కుడి చేతిని దొరకబట్టి వానిని కోపంగా క్రూరంగా చూశావు. దానికి వాడు నిన్ను చూసి మూర్ఛపోయాడు భయంతో.
ఆ తరువాత తేరుకుని ఇలా అన్నాడు, ఓదరా, సకల ఐశ్వర్యాలతో తులుతూగుతుండి కూడా నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నావు? నేను ఉత్తమమైన బ్రాహ్మణ వంశంలో జన్మించాను. నాకు ఈ మధ్యనే వివాహమైనది. నేను నిరపరాధిని. దయచేసి నా యందు దయతలచి నా ఈ పాప కార్యాలను మానుకోండి. ఇక నుంచి అయినా ధర్మబుద్ధి కలిగి ఉండండి. ఇంతకు ముందు కొంతసేపటి క్రితమే నా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆమె మహాప్రతివత, సదాచారిణి కూడా. తండ్రి మాటలు విని అతి ప్రయత్నం మీద వివాహం చేసుకున్నాను. భర్త లేని స్త్రీ జన్మ, అలాగే భార్య లేని పురుష జన్మ వ్యర్థం కదా. ఓ చోరా, శిఖామణి, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడిని. తండ్రివైనా తల్లివైనా నువ్వే. ప్రాణాలను రక్షించిన వాడు తండ్రితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణు వేడిన బ్రాహ్మణ్ణి రక్షిస్తారు. శరణాగతుడు కనుక నన్ను హింసించుటకు నీవు ఏమాత్రం న్యాయం కాదు. అలా నా మాట పెడచెవిన పెడితే 1000 కల్పాల పర్యాంతరం ఘోర నరకం అనుభవిస్తావు. నీ సంతానం, నీ భార్య బిడ్డలు నీ సంపద అనుభవించే వారే కాని నీ పాపాలను మాత్రం పాలు పంచుకోరు. నీ పాపాలను అనుభవించడానికి 1000 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని వేడుకున్నాడు ఆ బ్రాహ్మణ యువకుడు. ఆ బ్రాహ్మణ కుమారుడు ఎన్ని విధాలుగా చెప్పినా కిరాతకుడు ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమా, నువ్వు ఎంత వేడుకుంటే ఏం ప్రయోజనం? చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. నీ ఉపదేశాలు నా దగ్గర పనిచేయవు. తాగిన వాడిని తత్వోపదేశం చేసి చెవికి ఎక్కుతుందా? కామతరుణంలో సిగ్గు లజ్జ ఉంటుందా? నీవు ఊహించే జాలి, దయ వంటి సుగుణాలు నాకు లేవు. చాలా రోజుల నుంచి నా చేతికి పని లేదు. నిన్ను ఊరికే వదులుతానా అంటూ దయాశీనుడై ఖడ్గం చేతపట్టి ఆ బ్రాహ్మణుడు తల నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశాడు. ఇలా లెక్కలేనన్ని బ్రాహ్మణ హత్యలు, పాపాలు చేశావు. కొంతకాలం తర్వాత నీకు ముసలితనం వచ్చింది. శరీరం రోగభోష్ట ఇష్టంతో మంచాన పడ్డావు. నీ భార్య బిడ్డలు, నీ సేవలు అందరూ నిన్ను సేవ చేయకుండా వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు ఒంటరివై ఓ రహస్య స్నేహితుడిని పిలిచి నువ్వు సంపాదించుకున్న డబ్బు అంతా దాన ధర్మాలు చేయమని చెప్పావు. కానీ నీ పాపాలు తెలిసిన వారు నీ ధర్మం స్వీకరించడానికి రాలేదు. దానికి పైగా మహాపాపివైన నీతో మాట్లాడడమే ఘోరమ పాపమని పాప నివారణ కోసం సజ్జల స్థానం, అగఘర్షణ మంత్రాలు, పవమాన సూక్తం అని జపించి వెళ్ళిపోయారు. నువ్వు సంపాదించిన సంపదను ఎలా ఖర్చు చేయాలో తెలియక సతమతమైపోతూ సమయములను అరణ్యంలో పాడుబడ్డ జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలని ఆలోచన కలిగింది. అప్పుడు కొంతమంది విప్రులు ఇలా సలహా ఇచ్చారు, ఓయి, ఇది ప్రాచీన దేవాలయం. ఇది గణేశమూర్తిది. దీనిని బాగుచేసి సర్వాంగర సుందరంగా ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ప్రాయశ్చిత్తం చేసుకోమని నీకు సలహా ఇచ్చారు. ఆ బ్రాహ్మణులు చెప్పిన మాటలు విని ప్రాచీన దేవాలయమైన గణేశమూర్తి దేవాలయాన్ని పునరుద్ధరించావు. 4 తోరణాలతో, 4 దిక్కుల ద్వారాలతో, అనేక స్తంభాలతో, వేదికలతో విరజల్లే దివ్యమైన గణేశుని మందిరాన్ని ప్రతిష్ఠించావు. ముత్యాలతో, పగడాలతో తాపబడిన వాకిళ్లతో, నానా రకాలైన పళ్ళ పుష్పాలతో నిండి ఉన్న దానిని నిర్మించి, తెలుగు దిక్కులు నీటి వసతి కొరకు దిగుడు బావులను సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైన అందమైన వినాయక దేవాలయాన్ని కట్టించి నువ్వు సంపాదించిన ధనాన్ని అంతా ఖర్చు చేశావు. నువ్వు ఆర్జించిన దాటిలో కొంత భాగం భార్యాపుత్రులు తీసుకొనగా మరికొంత భాగం నీ సేవకులు మోసంతో హరించారు. అటు తర్వాత కొంతకాలానికి నువ్వు మరణించావు. తర్వాత ఏమి దూతలు వచ్చినా పాశలతో బధించి, కొరడాలతో కొడుతూ, ముళ్లతో గుచ్చుతూ, సూదులు వంటి రాళ్లపై పడదోస్తూ ఘోరమైన మహా నరకంలో పడదోశారు. ఇలా నిన్ను యమదూతలు హింసిస్తూ యముడు సన్నిధిలో తీసుకెళ్లారు. అప్పుడు యముడు నీతో ఇలా అన్నాడు, ఓరి, నువ్వు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేదా పుణ్యాన్ని అనుభవిస్తావా అని చెప్పాడు. అప్పుడు అడగగా నువ్వు ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తాను అని చెప్పడంతో నీవు జీర్ణమైన గణేష్ దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్యఫలం చేత చంద్రుడు వంటి శరీర కాంతితో సోమరాజు మహారాజుగా జన్మించావు. నీ పుణ్యఫలమంతా ఖర్చు అయిపోయినాక ఈ కుష్ఠవ్యాధి సోకింది అని సోమకాంత మహారాజుతో భృగు మహర్షి తెలిపాడు. ఆ మహారాజుకు ఇదంతా నిజమా అన్న అనుమానం కలిగింది. వేదశాస్త్రాలలో నిధి వంటి వాడు, త్రిలాక వేది అయినటువంటి మహనీయుల వాక్కులు నిజమే అవుతాయి.
ఆ దోషానికి ఋషి శరీరం నుండి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంత మహారాజు యొక్క శరీరాన్ని బండఖండాలుగా పొడిచి తినసాగాయి. ఆ బాధను భరించలేక సోమకాంత మహారాజు మిక్కిలి బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమంటూ భృగు మహర్షిని వేడుకొన్నాడు. సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా భృగు మహర్షి కరిగిపోయి ఇలా అన్నాడు: ఓ రాజా, నీవు నా వాక్యాలను అనుమానించావు, అందువలన ఇటువంటి ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేశాను. నీవు ఒక్క క్షణకాలం ఓపిక పట్టు అని మహర్షి అని గట్టిగా హూంకరించాడు. ఆ పక్షుల గుంపులన్నీ అంతరార్థమైపోయినాయి. ఈ విధంగా కరుణాభరితమైన ఆ మహర్షి చర్యకు సోమకాంత మహారాజు భార్య అయిన సుధర్మ ఎంతో సంతోషించారు. సోమకాంత మహారాజు తన పూర్వజన్మ కర్మఫలాన్ని ఆలోచించి బాధపడుతూ ఉండగా రాజు బాధ చూసి భృగు మహర్షి ఇలా అన్నాడు: రాజా, పాపం యొక్క బరువు ఎలాంటిదంటే దానికి నేను పరిహారం చెప్పబూనును. అది దాన్ని మించిపోతుంది. దైవానుగ్రహం వలన నీ పాప పరిహారానికి ఉపాయం చెప్పదలుచుకున్నాను. నీవు వీలైనంత తొందరలో పరమ పావనమైన గణేశ పురాణాన్ని విన్నట్లయితే నీవు దుఃఖసాగరం నుండి విముక్తులవుతావు. దీనికి మాత్రమే ఎలాంటి సందేహం లేదు. శ్రీ గణేశుని అష్టోత్తరాలతో తన కమండలంలోని జీలాన్ని అభిమతించి సోమకాంత మహారాజుపై చల్లాడు. అలా పుణ్యజలం చల్లినంతనే ఆ రాజు ముక్కు రంధ్రము నుండి ఒక నల్లటి కాల మేఘం వంటి ఆకారం గల పాపపురుషుడు భూమి మీద పడి వెంటనే పెరగసాగాడు. అదే పాపపురుషుడు. మహర్షులారా, ఆ పాపపురుషుడు 7 తాడి చెట్లంత పొడవు కలిగి నల్లని దేహంతో భయంకరంగా కూరలు కలిగి నోటిని విస్తరంగా తెరుస్తూ ఎర్రని ముఖంతో బలిసిన చేతులతో పెద్ద పెద్ద జడలతో భయంకర రూపుడై నోటు నుంచి అగ్నిజ్వాలలు వెల్లడుతూ చీము నెత్తురు కనిపిస్తూ చూసేవాళ్లకి నల్లటి చీకటి భయంకరంగా ఉన్న పాపపురుషుణ్ణి చూసి ఆశ్రమం వాళ్ళంతా భయపడి పరుగులు తీశారు. దిక్కుమారు మోగినట్లు భయంకరంగా గర్జన చేశాడు. ఆ వికృరూపంలో ఉన్న రాక్షసుని చూసి, ఓయి, ఎవరయ్యా నువ్వు, నీ పేరేంటి అని ప్రశ్నించాడు భృగు మహర్షి. ఓ మహర్షి, ఈ రాజు యొక్క శరీరంలో నివసిస్తున్న పాపపురుషుడు నేను. నీవు మంత్రించిన మంత్రదోషం చల్లగానే ఆ రాజు యొక్క శరీరం వదిలి బయటకు వచ్చాను. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నాకు తగిన ఆహారం చూపించు, లేకపోతే లోకాలన్నిటినీ నాశనం చేస్తాను. వీని శరీరం వదిలాను కనుక తగిన నివాసం కూడా చూపించు అని పాపపురుషుడు భృగు మహర్షితో అన్నాడు. అప్పుడు భృగు మహర్షి తన ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న చిక్కిశల్యమైన మామిడి చెట్టును చూపించి, నీవు ఈ చెట్టు త్వరలో నివసించు, రోజు రానిన ఎండాకులు ఆహారంగా భుజించు. అలా చేయని ఎడల నిన్ను నేను భస్మం చేస్తాను అని భృగు మహర్షి ఆజ్ఞాపించాడు. భృగు మహర్షి ఆజ్ఞ మేరకు ఆ పాపపురుషుడు మామిడి చెట్టు త్వరలో ప్రవేశించగానే తాకగానే అది కాలి బూడిదైంది. మహర్షి ఒక ఆగ్రహానికి భయపడి ఆ పాపపురుషుడు బూడిద దాక్కున్నాడు. ఓ రాజా, పురాణ శ్రవణం వలన కలిగే ఫలితాన్ని అనగా పుణ్యాన్ని నీకు తెలుపుతాను. ఈ మడిమ పైన తిరిగి మామిడి వృక్షం ఎంతలో చిగురుస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు. ఆ భస్మంలోని నీ పుణ్యంతో మామిడి వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెంది ఆ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడు అవుతావు. మహర్షి చెప్పగానే మహారాజు ఇలా ప్రశ్నించాడు: ఓ మహాత్మా భృగు మహర్షి, గణేశ పురాణం గ్రంథం కని విని ఉండలేదు. అటువంటి మహత్తరమైన ఆ గణేశ పురాణం నాకు ఎక్కడ లభిస్తుంది? దానిని ఎవరు నన్ను వ్యాఖ్యానించి వివరిస్తారు? ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు: రాజా, ఓ పవిత్రమైన పురాణంను పూర్వం చతురాసన బ్రహ్మ వ్యాసుల మునీంద్రుడు వినిపించాడు. వ్యాసుల వారు నాకు చెప్పారు. దానిని మీకు నేను చెబుతాను కనుక నీవు ఈ పుణ్యనదిలో స్నానం చేసి ఈ రోజు నుంచి పరిసమాప్తి వరకు శ్రీ గణేశ పురాణాన్ని శ్రద్ధగా వింటాను అని సంకల్పించుకో అని నియమించాడు. అలా మహర్షి చేత ప్రేరేపించబడి సోమకాంత మహారాజు ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధభక్తులతో గణేశ పురాణం ఈ రోజు నుంచి గణేశ పురాణాన్ని వినగలను అని సంకల్పం చేసుకున్నాడు. అలా సంకల్పం చేయగానే ఆ మహారాజు రోగరహితుడై తన పూర్వము దివ్యమైన శరీర కాంతిని పొందాడు. అలా భృగు మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆ రాజు రోగం భూయిష్టమై
తన శరీరం నుండి రక్తస్రావం, క్రిములతో నిండిన గాయాలు, పుండ్లు అన్నీ పోయి దివ్య దేహం కలవాడై పూర్వపు తేజస్సును పొందాడు. అప్పుడు ఆ మహర్షి మహానందంతో తనకు తానే ఆ ఆసనంపై కూర్చోబెట్టుకున్నాడు. రాజా, ఇంత పవిత్రమైన గణేష పురాణాన్ని నీకు నేను వివరిస్తాను. శ్రద్ధాభక్తులపై ఏకాచిత్రతో విని ధరించు. దీనిని వినుట అంత తేలికైన విషయం కాదు. ఎంతో పుణ్యం చేస్తే కానీ గణేష పురాణాన్ని వినలేరు. ఈ మహత్తరమైన పురాణాన్ని వినడం చేతన 7 జన్మలతో చేసిన పాపములన్నీ గణేశుని అనుగ్రహం చేత పటాపంచలైపోతాయి. సూర్యోదయం రాగానే రాత్రి చీకటి తెరలుగా ఎలా వెళ్ళిపోతాయో, గజానుని అనుగ్రహ కిరణాలు తాకిన చోట జీవుల పాపాలు, చీకట్లు తొలగిపోతాయి. ఇక గజానుడు ఎట్టివంటి వాడు అంటే నాశనం లేనటువంటి వాడు, విభజించినటువంటి వాడు, గుణాలకు అతీతుడు, నిరాకారుడు, వాక్కుల చేత మనస్సు చేత అందుకోలేనంటివాడు. ఇటువంటి వాడిని నిర్దేశించుటకు శక్యం కానివాడు. ఆనంద స్వరూపుడు, ఆనందమే స్వరూపంగా కలవాడు. ఇతని స్వరూపాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం తెలుసుకోలేరు. అంతెందుకు 1000 నాలుకలు ఉన్న ఆదిశేషుడు కూడా గణేశుని మహిమలను వర్ణించుట అసాధ్యమంటే ఇక సాధారణ వారికి సాధ్యమా? గణేశ పురాణాన్ని ముందుగా వ్యాస మహర్షి నాకు వినిపించాడు. అటు తరువాత తన యజ్ఞం ఈశ్వరుని అనుచరులైన వీరభద్రుని చేత ధ్వంసమైనప్పుడు వికలమర్కండుడై దక్షిణ ప్రజాపతికి మద్గల మహర్షి ఈ పురాణాన్ని వినిపించాడు. అటువంటి మహిమ గల పురాణాన్ని నీకు వినిపిస్తాను. ఈ పురాణం 18 ఉప పురాణాలలో ఒకటి. గణేశుని విశేషాలను, గణేశుని యొక్క స్వరూపాన్ని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన లీలలను తెలుపుతుంది. గణేశం పురాణం వినటానికి శ్రోతలకు ఒక అర్హత ఉంది. అది ఏమిటి అంటే సర్వసిద్ధులను ప్రసాదించే విజ్ఞానాంధకారాన్ని ప్రారదోలే గజానుడి పైన దృఢమైన భక్తి భావం కలగాలి. నీవు గనుక అచంచలమైన మనసుతో భక్తితో విని నీ మనోభీష్టాన్ని, ఆయురారోగ్యాలని గణేశ కరుణిత కటాక్షాలతో పొందు అన్నాడు భృగు మహర్షి. గణేశునికి ఏకదంతుడు, లంబోదరుడు అని ముద్దల పురాణం చెబుతుంది. గణేశుని యొక్క వాహనం ఎలుక, కానీ కొన్ని అవతారాలలో సింహం, కొన్ని అవతారాలలో నెమలి ఉన్నాయి. వాసుకి మడిలో ఆభరణంగా, ముద్దల పురాణంలో కొన్ని అవతారాల్లో నడుముకి మోతాళుడు పామును చుట్టుకున్నాడు. కొన్ని అవతారాలలో పామును జంధ్యంగా వేసుకున్నాడు. వినాయకుని రూపాలలో కొన్ని అవతారాలలో తొండం ఎడమవైపుకు ఉంటుంది, కొన్ని అవతారాలలో తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. వినాయకుని రూపాలు 2 చేతుల నుండి 18 చేతుల వరకు ఉంటుంది. విఘ్నాలకు రాజుగా, సంపదలకు నిలయంగా, అభయంనిచ్చే గణపతిగా, ఆపదలను తొలగించే మూషిక వాహనుడిగా, ధైర్యాన్ని ఇచ్చే, విజయమును కలిగించే హేరాంబ గణపతిగా, చింతలు తీర్చే చింతామణి గణపతిగా, సంకటనలు రూపమాపే సంకట గణపతిగా అనేక గణేశ స్వరూపాలను తెలుసుకుందాం. గణేశ పురాణం విన్న తరువాత నీలో కలిగే మార్పు నీకే తెలుస్తుంది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అన్నాడు. గణేశ పురాణం చదివేటప్పుడు ముందుగా గురువులను, తల్లిదండ్రులను, ఆ తర్వాత ఇష్టదైవాన్ని, ఆ తరువాత గణేశ ఉపాసకులను ప్రార్థించాలి. గణేశ ఉపాసకులు గణేశ మంత్రాలు ఉపాసకరిస్తారు కనుక ఆ మంత్రానికి దేవతలు మనసు ఆశీర్వదిస్తారు. గణేశ మంత్రాలలో శ్రేష్టమైనవి ఏకాక్షర మంత్రం మరియు షడాక్షర మంత్రం. ఇవి ఉపాసించే గణేశ ఉపాసకులు గణేశునితో సమానం. ముందుగా ఆ గణేశ ఉపాసకులను ప్రార్థించాలి. ఈ కార్యం చేసిన ముందుగా గణేశుణ్ణి పూజించాలి. బ్రహ్మ వ్యాసునికి విఘ్న కారణం తెలిపే విధానం తెలిపే కథ. ఓ వ్యాస మహర్షి, ఏదైనా కార్యం నిర్వహించే ముందు దానిలో సాధక బాధకాలు, మంచి చెడులను విచారించి మొదలుపెట్టాలి. అలా ఆలోచించకుండా చేస్తే పనులు విపరీతమైన ఫలితాలు వస్తాయి. ఏ కర్మ అయినా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితో, యుక్తితో, కార్య సాధనతో కృషి చేయాలి. నేను చేస్తున్నా అని గర్వంతో గాని, ఇతరులతో పోటీతో గాని, మచ్చర బుద్ధితో గాని ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇందుకు ఉదాహరణగా పక్షి ఇంద్రుడు అయిన గరుత్మంతుడు బలగర్వంతో
చెడి చివరకు భగవానుని దయ వలన విష్ణు వాహనం పొందాడు. అదేవిధంగా పినతండ్రి పిల్లలు అయిన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశానికి నాశనంగా కారణమయ్యాడు. ఆ మత్సరం వలన జమదగ్ని కుమారుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షత్రులేంద్రుడు నశింపజేశాడు. కారణం ఏదైనా నీవు గర్వాన్ని మత్సరాన్ని ఈ రెండు కార్య వినాశక హేతువులు అని గుర్తుంచుకోవాలి. ఓ వ్యాసమునీంద్ర, నీవు వేదాలను సృష్టించావు, కానీ కార్య ఆభరణాలలో సకల సృష్టికి ఆద్యుడు, సర్వ కార్యక్రమాలలో కర్త అయిన సృష్టి స్థిల లయకారకుడు బాధ్యుడు. త్రిమూర్తులమైన చే విష్ణువుచే, శివునిచే, ఇంద్రాది దేవతలచే ప్రణవ స్వరూపంగా ధ్యానించబడేవాడు. ఇంద్రాది దేవతల చేత అధిష్టాతలకు ఎవరి ఆజ్ఞకు వసూలై వధిస్తున్నారో అటువంటి వాడిని భక్తులకు కార్య సాఫల్యంగా కలుగుజేసేవాడు. ఆ భక్తులకు విఘ్నాలకు చీకట్లు కనబడినీయడు. విఘ్నకరుడైన ఆ గజానుని నీవు స్వవిద్య మద గర్వం చేత పూజించట చేయలేదు. అందువలన నీకీ దుస్థితి సంభవించింది. ఓ మునీంద్ర, సర్వకార్యాలకు ఆరంభంలో విఘ్నేశ్వరుని స్మరించడం వలన, భక్తితో పూజించటం వలన సకల విఘ్నాలు దూరమవుతాయి. ఈ విజ్ఞాధిపతికి వేదశాస్త్రాలు తత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపుడిగా, పరబ్రహ్మ స్వరూపుడిగా పేర్కొంటున్నారు. అటువంటిది వారి దేవుడికి పూజ చేసి గజానుడి శరణు పొందు. ఆ మహానుభావుడు ప్రసన్నమైతే నీ కోరికను పూర్తి చేస్తాడు. అలా కానిది నువ్వు జన్మలెత్తిన కార్యసాఫల్యం పొందలేవు అంటూ ఉపదేశం బ్రహ్మదేవుడు వాసునికి ఇచ్చాడు. అప్పుడు వ్యాసమునీంద్రుడు బ్రహ్మతో, ఓ చతురాసర, విజ్ఞప్తి. విఘ్నేశ్వరుడు అనే పిలువబడే అతడు ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయనను తెలుసుకోవడం ఎలా? ఇంతకు ముందు ఎవరిని అతను అనుగ్రహించాడు? ఆయన ఏ అవతారాలు ఎత్తాడు? అప్పుడు చేసిన కార్యక్రమాలు ఏంటి? అప్పుడు ఎవరి చేత పూజింపబడ్డాడు? ఆ కార్యక్రమాలలో స్మరించబడ్డాడు? ఆ వృత్తాంతాలన్నింటినీ అచింతతో చింతిస్తున్నాను, నాకు దయచేసి వివరంగా తెలపండి అంటూ వ్యాసుడు ప్రార్థించాడు. ఓ రాజా, వ్యాస మహర్షి ప్రశ్నించగా బ్రహ్మదేవుడు సమాధానమిచ్చాడు. వ్యాసమునింద్ర, గణేశ మంత్రాలే గణేశునికి యొక్క శబ్ద స్వరూపం. అగమాలలో గణేష్ యొక్క మంత్రాలు 7 కోట్లుగా చెప్పబడి ఉన్నాయి. వాటి రహస్యాలు పూర్తిగా తెలిసింది శివుడికి ఒక్కడికే. వాటిలో నాకు మాత్రం కొద్దిగా తెలుసు. గణేష్ మంత్రాలు అన్నిట్లో శ్రేష్టమైనది షడక్షర గణపతి మంత్రం మరియు ఏకాక్షర గణపతి మంత్రం. ఇవి చాలా శ్రేష్టమైనవి. ఇది స్మరించినంత మాత్రానే సకల కార్యాలంటూ సిద్ధిస్తాయి. లోకంలో గజానన ఉపాసకులు పూజనీయులు. వారు సర్వదా పూజింపబడేవారు, నమస్కరింపబడేవారు. వారు జీవస్మృతిలో అవుతున్నారు. గజానుని భక్తితో ప్రార్థించడం వలన మరియు ఉపాసించడం వలన సకల సిద్ధులు దాసోహం అవుతాయి. కనుక ఈ గణేశుని మంత్రోపాసన చేసేవారు ఇచ్ఛా విహారులు. వారికి సర్వజ్ఞత, కోరిన రూపం ధరించగల కామరూప సిద్ధి కలుగుతుంది. సకల అభిష్టాలను ప్రసాదించే ఆ వర గణేశుణ్ణి భక్తిగా కొలిచేవారు ధన్యులవుతారు. ఆ గణేశుని యందు భక్తి లేని వారు నిరర్ధకంగా అట్టి వారి ముఖం చూడటం వలన కూడా ఏ పనులు జరగకుండా పోతాయి. అట్టి వారికి పదే పదే అన్ని కార్యాలలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. గణేశుని మంత్రాలలో ఏకాక్షర మంత్రం, షడాక్షర మంత్రాలు శ్రేష్టమైనవి. గణేశుని భక్తుల ముఖ సుదర్శనం మాత్రమే పలు విఘ్నాలను తొలగిపోతాయి. అటువంటి గణేశ ఉపాసకులు చరాచర భూతములన్నీ సాధీనమై నమస్కరిస్తాయి. అందుచేత వ్యాస మహాముని అంటూ కార్యసిద్ధి ప్రసాదం మహిమోపతము, సర్వమంగళకరం, సర్వాశుభకరం అయిన ఈ ఏకాక్షర గణపతి మంత్రం నీకు ఉపదేశిస్తున్నాను. బ్రహ్మదేవుడు శుచి ఆశించి వ్యాసునికి ఉపదేశించాడు. ఆ వ్యాస మహర్షి నీకు ఉపదేశించిన గణేశ మంత్రమును ఎలా అనుసరించాలో కూడా చెబుతాను విను. ఈ అనుష్ఠాక క్రమాన్ని శివుడు నాకు ఉపదేశించాడు. సగ్రహంగా నేను వివరిస్తాను. పాతకాలంలోనే ఉదయాన్నే స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రములు ధరించి
శుచిత్తుడై ధర్మాసనాన్ని, ఆపై లేడి చర్మాన్ని, దానిపై తెల్లటి వస్త్రాన్ని పరిచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి. ప్రశాంత మనస్సుతో, బోధశుద్ధితో ప్రాణస్థాపన, అంతరాత్మకృతి, బహిరాత్మకృత వ్యాసనములు చేసి మూలమంత్రాలను పారాయణం చేయాలి. అటు తరువాత గాయత్రి ఉపాసన చేయాలి. అనంతరం నిశ్చలమైన భక్తితో మనస్సుతో గజాననుని ఆపాదమస్తకం ధ్యానించాలి. ఏకాగ్రత చిత్తముతో మానసిక ఉపచారాలతో యథావిధిగా గణపతిని పూజించి భక్తి శ్రద్ధతో పూజించాలి. సోమకాంత మహారాజా, ఈ విధంగా బ్రహ్మబద్ధచిత్తుడైన వ్యాసమునీంద్రుడికి గణేశుని ఉపాస నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రం ఉపదేశించాడు. అంతేకాదు, ఆ గజానుని, ఓ గజాననం, నా హృదయం నిత్యం స్థిరంగా ఉండమని ఆవాహన చేసుకుని ప్రార్థించి అతడు ప్రత్యక్షమయ్యాక వరాన్ని కోరుకో. అలాంటి సమయంలో నీ హృదయంలో ఉన్న గజాననుడు తప్పక నీకు గల సకల కార్యాలను ప్రసాదించగలడు. దివ్య త్రికాల జ్ఞానము, నానా గ్రంథ రచన శక్తి నీకు ప్రసాదించును అంటూ వాని ప్రతి అయిన బ్రహ్మదేవుడు వ్యాస మహర్షిని ఆశీర్వదించాడు. తర్వాత వ్యాసునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి ఇలా వివరించాడు. ఓ వ్యాసమునీంద్ర, నీ మనసుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ఆ భక్త వరదుడైన గజాననుని నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు. అనంత మహిమ కలిగిన పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని నాస్తికులకు వినిపించకూడదు. అలాగే వేద నిండా చేసేవారికి, అకృత్యాలు చేసేవారికి, క్రూరులకు, శరులకు, దురాపాచారాలకు ఎన్నడూ చెప్పకూడదు. భక్తి శక్తి ఉన్నవారికి మాత్రమే, దైవం నంది దృఢమైన భక్తి విశ్వాసము గలవారికి మాత్రమే ఈ మంత్రం ఉపదేశించాలి. అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు, వారి వెనుక 10 తరాల వారికి మహా నరకాలు పొందినవాడు అవుతారు. ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో గణేశ ఉపాసనను చేస్తే అట్టి వారికి మనోభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆ ఏకదంతుడు అయిన గణపతి యొక్క దివ్య అనుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి పాడి పంటలు, సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానము పొంది ఇలలోకాలలో సుఖ సౌభాగ్యాలు అనుభవించటే కాక చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందతారు అంటూ బ్రహ్మదేవుడు తన ఉపదేశాన్ని ముగించాడు. అది ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇంతవరకు గణేష్ని ఉపదేశం వరకు విన్నాము. రేపు గణేశుడి దర్శనం రేపు భాగంలో తప్పకుండా విందాము. ఎంతో ఆసక్తికరంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న వారందరికీ నా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.